హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. భారతీయ సినిమాలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన కమర్షియల్ హీరోలలో మెగాస్టార్ మొదటి వరుసలో ఉంటారు. తెలుగు సినిమా హిస్టరీలో ఆయన 4.5 దశాబ్దాలకు పైగా విజయవంతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. తన 70 ఏళ్ల వయసులోనూ చిరు ఎంతో ఎనర్జెటిక్గా సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాదు 70 సంవత్సరాలలో 47 ఏళ్లు ఏకంగా సినిమాకి అంకితమిచ్చిన మేటి నటుడు మన మెగాస్టార్. తెలుగు సినిమా హిస్టరీలో ఇంతటి సుదీర్ఘ కెరీర్ను కొనసాగించిన చిరు ప్రస్థానం అసాధారణమైనది. ఎన్నో అసాధారణ విజయాలు, స్ఫూర్తిని నింపే ప్రయత్నాలు ఆయన జీవితంలో మనకు కనిపిస్తాయి. తెలుగు సినిమా ఘనతను ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి దిగ్గజాల తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో ప్రభావితం చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చిరంజీవిని తమవాడిగా భావిస్తారు. బాక్సాఫీస్ గణాంకాలను అనూహ్యంగా మలుపు తిప్పిన కమర్షియల్ సినీ దిగ్గజంగా చిరంజీవి చరిత్రను లిఖించారు. తన కెరీర్లో 1979లో వచ్చిన పునాదిరాళ్ళు చిత్రానికి మొదటి సంతకం చేసినా కూడా ప్రాణం ఖరీదు మొదట రిలీజ్ అయింది. సెప్టెంబర్ 22, 1978లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికీ ఈ సినిమా విడుదలై 47 సంవత్సరాలైంది. కెరీర్ ప్రారంభించి 5 దశాబ్దాలకు చేరువలో ఇప్పుడు చిరంజీవి ఉన్నారు. భారతదేశం గర్వించదగ్గ అసాధారణ నటులలో ఒకరిగా ఆయన సుస్థిర స్థానం దక్కించుకున్నారు. చిరు కెరీర్ ఆరంభంలో 1978లో బాపు తెరకెక్కించిన మన ఊరి పాండవులు విజయం చిరంజీవికి కెరీర్ పరంగా కీలక మలుపు. ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర చేయడానికి సైతం చిరంజీవి వెనుకాడలేదు. తొలుత తన సీనియర్లు అయిన ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి, కృష్ణతో కలిసి కొత్తపేట రౌడీ, శోభన్ బాబుతో మోసగాడు వంటి చిత్రాల్లో విలన్ పాత్రలో నటించారు చిరు. 1980లో నెగిటివ్ షేడ్ ఉన్న హీరో పాత్ర పున్నమి నాగు చిరంజీవికి ఆరంభంలోనే మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్లో ఈ చిత్రం చిరంజీవికి యువతలో ప్రత్యేకమైన క్రేజ్ను పెంచింది. నటుడిగాను వ్యక్తిగతంగాను 1980 ఆయనకు మరపురాని సంవత్సరంగా మారింది. ఇదే ఏడాది సుప్రసిద్ధ నిర్మాత అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లాడారు. ప్రముఖ నిర్మాతకు అల్లుడుగా చిరు క్రేజ్ మరింత పెరిగింది. 1982లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభలేఖ చిత్రాలు మోడర్న్ హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. చిరంజీవి రాకతో తెలుగు సినిమా మౌలిక లక్షణాలు పూర్తిగా మారిపోయాయి. 1982లో విడుదలైన ఖైదీ చిత్రం తెలుగు సినిమా రూపురేఖల్ని సమూలంగా మార్చివేసింది. చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఖైదీ అతడికి మాస్ హీరోగా అసాధారణ ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది. ఖైదీ చిత్రం తెలుగు సినిమా గమనాన్ని మార్చివేసింది. ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో ఎదురు లేని హీరోగా స్థిరపడ్డారు చిరంజీవి. మగ మహారాజు, అభిలాష, విజేత, మగధీరుడు వంటి కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, మంత్రిగారి వియ్యంకుడు, ఛాలెంజ్, సంఘర్షణ వంటి చిత్రాల్లో యువతను చేరువ చేశాయి. రాక్షసుడు కమర్షియల్గా పరిధిని పెంచితే, ఆరాధన నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 80వ దశకం ఆరంభంలో అద్భుత విజయాలతో కెరీర్ని మలుచుకుంటూ మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని మహత్తర శక్తిగా ఎదిగారు చిరంజీవి. ప్రతి సినిమాలో వైవిధ్యం కోసం చిరు పరితపించేవారట. చిరంజీవి నటించిన ప్రతి సినిమా ట్రేడ్ పరంగా విపరీతమైన సంచలనాలను సృష్టించాయి. పరిశ్రమ, వ్యాపార వర్గాలు విస్తుపోయి విస్మయం పొందే రీతిలో చిరంజీవి సినిమాల బిజినెస్ సాగింది. నేటి తెలుగు సినిమా వ్యాపారానికి సమూలమైన మార్పులు తీసుకొచ్చి సువర్ణమైపు దారులు వేసిన తొలి తెలుగు కథానాయకుడు చిరంజీవి అంటే అతిశయోక్తి కాదేమో. మూస ధోరణిలో డ్యాన్సులు చేసే పద్ధతులకు స్వస్తి చెప్పి తెలుగు సినిమాకు బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు చిరంజీవి. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్సులు ప్రవేశపెట్టి నృత్యాల్ని కొత్త పోకడ పట్టించిన హీరో చిరంజీవి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొండవీటి దొంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గరానా మొగుడు వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్లతో సంచలనాలు నమోదు చేశారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ కుటుంబ ఆడియన్స్ను చేరువ చేసింది. అంజనా ప్రొడక్షన్స్ రుద్రవీణ జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా సంచలనం సృష్టించింది. 1990లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి చిరు కెరీర్లో మరో కీలక మలుపు. ఆ తర్వాత గరానా మొగుడు చిరంజీవి మాస్ ఇమేజ్ హైస్కి తీసుకువెళ్ళింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా హిట్లర్, మాస్టర్, బావగారు బావున్నారా, ఇద్దరు మిత్రులు, అన్నయ్య లాంటి హిట్ చిత్రాల్లో నటించారు.
ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ లాంటి సంచలన చిత్రాలు తెలుగు ప్రజల మన్ననలు అందుకున్నాయి. సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా స్టార్గా తనను తాను ఆవిష్కరించుకున్నారు. సైరా చిత్రానికి హిందీ క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు అందాయి. ఇటీవల గాడ్ ఫాదర్ చిత్రంలో తన నటనకు మంచి పేరొచ్చింది. ఇటీవల వాల్తేరు వీరయ్య చిత్రంతో మరోసారి తనలోని మాస్ను బయటకు తీసి గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు వీటన్నింటికంటే విభిన్నమైన ఫ్యాంటసీ కథాంశంతో విశ్వంభర తెరకెక్కుతోంది. ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే ఫ్యాన్స్ లో క్రేజ్ ని పెంచేశాయి. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి ప్రజాసేవలోనూ శిఖరం ఎత్తు అని నిరూపించారు. 1998 అక్టోబర్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఐఎన్ బ్లడ్ బ్యాంకులతో సేవలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అందులో భాగం చేశారు. తలసేమియా అనే ప్రమాదకర రుగ్మత ఉన్న వారిని ఆదుకునేందుకు చిరు తన వంతు కృషి చేస్తున్నారు. తన కెరీర్లో పురస్కారాలకు కొదవే లేదు. ఒక నటుడిగానే కాకుండా ఒక మనిషిగా ఆయన చేసిన సేవల్ని ప్రభుత్వాలు గుర్తించాయి. ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులతోనూ సత్కరించింది. తన సీనియర్ నటుల విషయంలో ఎప్పటికీ విధేయతతో ఉండే మెగాస్టార్ చిరంజీవి నవరస నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మందిలా మెగాస్టార్ ఓవర్ నైట్ స్టార్ కాదు. పడుతూ లేస్తూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అజేయంగా ఎదిగిన స్ఫూర్తి ప్రదాత. నేటికి 157 సినిమాల్లో నటించిన అజేయమైన స్టార్ మన మెగాస్టార్.